వీడియో. కానీ ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ని మేము టెలికాస్ట్ చేసాము. ఆ రోజంతా కూడా ఒక మహిళ అన్యాయం జరిగింది, ఆమెకి ఏమన్నా హెల్ప్ అవుతుంది అనే ఒక సామాజిక బాధ్యతతో మేము ఆ టెలికాస్ట్ చేసాము. దానికి మీరు రెస్పాండ్ అయ్యారు. ఎందుకు ఆ వీడియోని తొలగించాలని పదే పదే రిక్వెస్ట్ చేశారు. మేము కూడా మీ రిక్వెస్ట్ని మేము కన్సిడర్ చేసి ఆ వీడియోని కూడా తొలగించాము ఆ రోజు. ఎందుకు తొలగించాలని చెప్పారు మీరు అప్పుడు? ఆ వీడియో యాక్చువల్గా October 11th చేసిందండి, October 19th కాదు. ఆ వీడియో నేను చేసింది బేసిక్గా కోర్ట్ ఎవిడెన్స్ కోసం. తర్వాత ఫ్యూచర్లో నా మీద ఏదైనా వైలెన్స్ జరిగినా ఒక ప్రొటెక్షన్ కోసం ఉంటుంది అన్నట్టు చేశాను. ఆ వీడియో అనేది నేను ఉత్తి నా భర్తకి వాళ్ళ అత్తమ్మకి పంపించున్నాను, వాళ్ళిద్దరికే పంపించాను, ఇంకెవరికి పంపలేదు నేను. వాళ్ళు రిలీజ్ చేసుకున్నారండి, అది కోర్టులో ఎవిడెన్స్ పెట్టడానికి. తర్వాత వాళ్ళు అవే వీడియోలు స్క్రీన్ షాట్లు అన్నీ తీసి నేను పంపించి వాళ్ళని ఏదో డిమాండ్ చేస్తున్నానని చెప్పి కోర్టులో కూడా పెట్టారు. అది నేను రిలీజ్ చేయలేదండి. కానీ ఇవాళ నా మీద November 6th రోజు జరిగిన దాడి తర్వాత ఇవాళ నా అంతకు నేనే వచ్చి చెప్తున్నాను, ఆ వీడియో అయితే నేను రిలీజ్ చేయలేదు. అప్పుడు నేను చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం నా అంతకు నేను వచ్చి మాట్లాడుతున్నాను. మీరే వాళ్ళని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు? లేదండి, నాకు అవసరం లేదండి. లేదండి, వాళ్ళ నుంచి ఎక్కువ భారీ నాకు అసలు ఆరోపణే ఇప్పుడు ఆదాల దామోదర్ రెడ్డి ఫ్యామిలీ చేస్తుంది కదా. కావాలనే రచనారెడ్డి ఈ వివాదం సృష్టిస్తుంది, ఆమెకు అసలు మాతో కలిసి ఉండడం ఇష్టం లేదు, అందుకే ఈ డిస్ప్యూట్ అంతా రేజ్ చేసింది అనేది వాళ్ళ ఎలిగేషన్. లేదండి, నాకు నా భర్తతో ఉండాలనే ఉంది, నేను ఎప్పుడు విడిపోవాలని అనుకోలేదు. నాకు డబ్బుల కోసం చేయాల్సిన అవసరమూ లేదు. వాళ్ళ ఇంట్లో కూడా అందరికీ పెళ్ళిళ్ళయ్యాయండి. వాళ్ళ అల్లుడు కూడా గ్రీన్ పార్క్ పిఏగా వచ్చాడు, వాళ్ళ కూతుర్ని చేసుకున్నాడు. అలా అని ఆ అబ్బాయి డబ్బుల కోసం చేసుకున్నట్టు కాదు కదండి. ఎవరు కూడా పెళ్ళిళ్ళు, ఇప్పుడు నేను బయటికి రావాలనుకుంటే డబ్బులు తీసుకున్నానంటే అర్థం ఉంది, కానీ నేను బయటికే రావాలనుకోవట్లేదు, నేను కట్నమూ ఇవ్వలేదు. నాకు నా భర్త మధ్య అసలు డబ్బులు అనే ప్రస్తావన ఎప్పుడు రాలేదు. సో అప్పుడు నేను ఇది జస్ట్ థర్డ్ పార్టీ ఆడుతున్న గేమ్ అండి ఇది. సో ఇది నిజం కాదు. ఇప్పుడు భార్య భర్త మీ ఇద్దరి మధ్య వివాదం వచ్చినప్పుడు మీరే పరిష్కరించుకోవాలి. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఎట్లా వచ్చింది? ఇక్కడ ఇది చాలా సింపుల్ అండి. మా అత్తమ్మ డివోర్సీ, ఆమెకి డివోర్స్ అయ్యి దగ్గర దగ్గర 18 సంవత్సరాలు అవుతుంది. ఆమెకి ఏంటంటే ఇప్పుడు నా హస్బెండ్కి ఫస్ట్ డివోర్స్ అయిన తర్వాత దాదాపు ఒక 4-5 ఏళ్ళు వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు అంత పెద్ద ఇంట్లో. సో వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు వాళ్ళిద్దరే డివోర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర ఎప్పుడు లేరు మా ఆయన, ఎంతసేపు వాళ్ళ అమ్మగారితోటే ఉండేవాళ్ళు. సో వాళ్ళ బాండింగ్ అనేది ఎంత ఎక్కువైందంటే ఇప్పుడు మూడో మనిషిగా నేను ఆ ఇంటికి వెళ్ళాక తనకి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కాకుండా నా హస్బెండ్కి కొంచెం డ్రింక్ అనేది బాగా చేస్తారు. సో ఆ ఫుడ్ కూడా ఇర్రెగ్యులర్ టైమింగ్లో తీసుకుంటారు. సో ఆ కన్సర్న్తో ఎప్పుడన్నా యాజ్ అ వైఫ్ అరిచినా, ఏదైనా మా ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అయినా కానీ ఈ మా మధ్యలో వచ్చేసేవారు. సో ఇలా చిన్న చిన్న హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో అయ్యే టైంలో ఈమె ఇన్సెక్యూరిటీస్ అనేటివి ఎన్కాష్ చేసుకుంటూ ఇలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇల్లుని బిజినెస్ని అంతా ఈ ఫ్యామిలీనే కంట్రోల్ చేస్తారండి. గౌతమ్ CEO అండి. గౌతమ్ వాళ్ళ బ్రదర్కి గ్రీన్ పార్క్ ఆఫీస్లోనే కింద ఆర్కిటెక్ట్ ఆఫీస్ ఉంది. వాళ్ళ మదర్ ఎంతసేపు వీళ్ళతోనే ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా గ్రీన్ పార్క్లోనే పనిచేస్తారు. సో దీన్ని బట్టి చూస్తే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా వీళ్ళపైన డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు కొన్ని విజువల్స్ అనేటివి చూస్తే ఇక్కడ నన్ను బయట వేసే దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చే వరకు మొత్తం కూడా గౌతమ్ చేయి అనేది ఉంది. నాకు పదే పదే గౌతమ్ రెడ్డి అంటున్నారు. ఎవరా గౌతమ్ రెడ్డి? గౌతమ్ రెడ్డి ఈజ్ ద CEO ఆఫ్ గ్రీన్ పార్క్ అండ్ మ్యారీగోల్డ్ హోటల్స్ అండ్ ఆవాసా అండి. హీ ఈజ్ మా ఆయనకి అత్త కొడుకు అవుతాడు అబ్బాయి. వాళ్ళ అమ్మ పేరు జలజ, ఆమెది కూడా చాలా కీ రోల్ ఉంది ఇందులో. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ అబ్బాయికి పిల్లలు ఏమీ లేకపోతే వీళ్ళందరూ కూర్చొని తినొచ్చు అనేది వీళ్ళ ఇంటెన్షన్. దిస్ ఇస్ ఎందుకంటే ఒక ఆడపిల్లను ఆపడానికి ఇంతమంది బౌన్సర్లు అయితే అక్కర్లేదు. ఒక పెళ్ళి నిజంగా ఇది ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూ అయితే ఒక 4 పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి నాది నిజంగా తప్పు ఉంటే ఒక దెబ్బేసో ఒక తిట్టు ఇంకొకసారి చేయకు అంటే అది వేరు ఉంటుంది. కానీ నాది తప్పే లేకుండా ఇలా బౌన్సర్లు పెట్టి ఇంత హడావిడి చేస్తున్నారంటే దీని వెనకాల ఒక పెద్ద ఎజెండా ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికి అవసరం లేదు. నేను ఒక సింగిల్ అమ్మాయినండి. నా ఫ్యామిలీ చాలా నెమ్మదిగా చాలా మంచిగా ఉండే ఫ్యామిలీ, మాది మర్యాదగా ఉండే ఫ్యామిలీ. నాకు ఇంకో 2 సిస్టర్స్ ఉన్నారు. సో వీళ్ళని ఏదో చేయాల్సిన అవసరం మాకు లేదు. సో ఇది ఏదైతే మాట్లాడుతున్నారో దీని వెనకాల ఒక పెద్ద ఎజెండా ఉన్నదని నేను నమ్ముతున్నాను. అసలు మీకు డిస్ప్యూట్ ఎట్లా స్టార్ట్ అయింది? అది ఇట్లా బౌన్సర్లను పెట్టుకొని మిమ్మల్ని ఇంట్లో బంధించేంతవరకు ఎట్లా? అసలు అర్థం కాలేదండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా నాకు ఇప్పటికీ ఈ సెకండ్కి కూడా మా అత్తమ్మ నాతో ఇప్పటివరకు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడింది లేదు.
ఇప్పటికి ఇది డిస్ప్యూట్ అనేది చాలా అసలు ఎందుకు స్టార్ట్ అయిందో కూడా January 18th రోజు నన్ను బయటికి పంపించింది. జస్ట్ ఇంట్లో వాటర్ ట్యాంక్స్ కడుగుతున్నారు, దాము ఇంట్లో లేడు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిరాను. కట్టుబట్టలతో బయటకు వచ్చా, కట్టుబట్టలతో బయటకు వెళ్ళాను. ఆ తర్వాత సడన్గా ఒక 10 daysలో నాకు డివోర్స్ పిటిషన్ పంపించింది. పంపించి ఏంటంటే మా పేరెంట్స్ అడిగితే నాకు నచ్చలేదు అంతే. వీళ్ళ అమ్మగారు ఈ మాట నన్ను ఆ రోజు నా పంచాయతీకి నన్ను కూడా పిలవలేదు. మా ఆయన తర్వాత నన్ను సీక్రెట్గా 2-3 times కలిసి కోర్టు బయట కూర్చొని ఏడ్చాడు కారులో. ఈ క్రమంలో వాళ్ళ బావ అంటే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఎప్పుడూ వీళ్ళ ఫ్యామిలీతో పెద్ద పడదనే చెప్పాడు అబ్బాయి. అలాంటి అతను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా ఆయన్ని కోర్టుకు తీసుకురావడము, అన్నీ చెప్పడము, నాకు ఇంటికి వచ్చి కూడా వాళ్ళతో నువ్వు పడలేవమ్మా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, నీ చేత డివోర్స్ ఇప్పాను, ఇవన్నీ మాటలు. వాళ్ళు కావాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్తారు, నీకు తెలియదు వాళ్ళ సంగతి, నీకు ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు, అంటే ఈ రకంగా బెదిరించారనమాట. నేను అయినా కూడా వినిపించుకోలేదు, నేను రెడీగా లేననే చెప్పాను డివోర్స్. మ్యూచువల్ ఇస్తావా అని అడిగారు ఫస్ట్, నేను వినలేదు, నేను ఒప్పుకోలేదు. మా ఆయన కోర్టు బయట నన్ను కలిసి కార్లో సీక్రెట్గా కలిసి గట్టిగా ఎడవడం మొదలుపెట్టాడు. నేను అసలు ఒప్పుకోలేదు, నా కజిన్స్ ఒప్పుకోవట్లేదు, నా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు, నాకు ఇష్టం లేదు డివోర్స్ అనే మాటలు ఇవన్నీ చెప్పాడు. ఆ కార్లో మాట్లాడినంతసేపు వాళ్ళ బ్రదర్లో ఫోన్స్ కూడా తీసేసుకున్నాడు మా ఇద్దరు. వాళ్ళకి అవి ఏం ఇన్సెక్యూరిటీసో నాకు అర్థం కాదండి. అన్నీ ఎవరో రికార్డ్ చేసేస్తారు, వాళ్ళని ఎప్పుడు ఏదో చేసేస్తారు. ఇది మా మదర్లో సైకాలజీ అని. ఈ సైకాలజీని ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆమె వీక్నెస్, ఆమె సైకాలజీని ఎంకాష్ చేసుకొని ఆమెని ఇన్స్టిగేట్ చేయడం. ఇప్పుడు మీరు ఒక వీడియో చేశానని చెప్పారు కదా, అవునండి, మిమ్మల్ని అందరినీ బంధించేసి. అవును, అది ఏంట్లో అండి అది అక్కడికి వస్తున్నానండి. ఈ 8 months ఏవైతే ఉన్నాయో చాలా అడుక్కున్నా, ఇంటి ముందరికి చాలాసార్లు వెళ్ళినా నా లోపలికి రానివ్వలేదు. ఇలాగే బౌన్సర్స్ని సెక్యూరిటీని పెట్టి ఆపారు. వాళ్ళ అల్లుడు ఒకసారి ఆపాడు, కారు అడ్డు పెట్టి రానివ్వలేదు ఇంట్లోకి. ఇలా జరుగుతూ నేను తర్వాత DV కేసు ఫైల్ చేశాను, కోర్టులో జరుగుతుండే. మా ఆయన మే ఎండ్ వరకు కూడా నాతో టచ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత October 11th రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, దసరా ఆ రోజు ఇంటికి వెళ్ళాను. చాలా అడుక్కున్నాం, డోర్ తీయలేదు. ఆ కోర్టులో ఉంది తేల్చుకోండి. అసలు ఎవరికి ఆన్సర్ చేయట్లేదు, ఏంటనేది కూర్చొని మాట్లాడదామన్నా వినట్లేదు. నేను పోలీస్ CV ఆనంద్ సార్ హెల్ప్ తోటి వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ కాబట్టి వాళ్ళు రానివ్వకపోతే చెప్పండి అన్నాను. వాళ్ళు నిజంగానే రానివ్వలేదు. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు, కోర్ట్ ఆర్డర్ ఉంది అని చెప్పారు. అక్కడ కోర్ట్ ఆర్డరే లేదు. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు అది అమ్మాయి రైట్ అక్కడే ఉంటుంది అని. నేను మా మదర్ ఫాదర్ అక్కడికి వెళ్ళి కూర్చున్న టైంకి మా మామయ్య మా తమ్ముడు కూడా వచ్చారు. కానీ పోలీస్ ఏమి ఇన్స్ట్రక్ట్ చేశారంటే వాళ్ళు వెళ్ళిపోవాలి, మీరు ఉండొచ్చు యాజ్ పేరెంట్స్. ఎందుకంటే ఆ టైంకి ఇక్కడ ఒక విజువల్ చూపించండి, బౌన్సర్స్ని చాలా ఎక్కువ మందిని పిలిపించారు. గౌతమ్ కూడా ఉన్నాడు అక్కడ. వాళ్ళందరూ వచ్చారు ఇంటికి, జీవి ప్రసాద్ గారు, గౌతమ్ అందరూ వచ్చారు ఇంటికి. ఆ రోజు పండగ కాబట్టి పిలిచినట్టున్నారు. వచ్చారు. ఈ అబ్బాయి వచ్చిన ఒక 15 minutesకి వీళ్ళందరూ దిగారనమాట గట్టిగా వ్యాన్స్లో ఇవన్నీ. అలా ఒక 7 to 8 hours ఉన్నారండి ఇంట్లో, మోర్ దెన్ దట్. నేను ఎప్పుడో 11కి వెళ్తే ఈవినింగ్ 8కి ప్రతి బెడ్రూమ్, ప్రతి టాయిలెట్, ప్రతి కిచెన్ అన్నీ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. కింద హస్బెండ్ కూడా ఉన్నారా టైంలో? మా హస్బెండ్ని పంపించేసిందండి. మా హస్బెండ్ అమ్మ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అండి. ఆయనకి ఏం పెద్ద సేల్ లేదు అక్కడ. అందరూ వెళ్ళిపోయి ఆ తర్వాత నేను చేసిన వీడియో అది. ఇప్పుడు మీరు ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్, ఆ తర్వాత నేను చేసిన వీడియో అది. ఎందుకంటే కింద దాదాపు ఒక 15-20 మంది ఉన్నారు. మీరు చూడండి, వాళ్ళు ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ఏమీ లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఆమెకు నేను ఆ ఇంట్లో ఉండొద్దు. మరి వీడియో ఎవరు తీశారు? మా మదర్. అప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు. మా పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని కూడా పెట్టేసి అంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి రాలేరు కదా. సో అదే ఒక స్ట్రాటజీ. 8 hours వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఒక 15-20 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వెళ్ళిపోయారు అనమాట. అలా వెళ్ళిన వాళ్ళు ఒక 2 days ఆగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని, మేము దౌర్జన్యంగా ఇంటికి వచ్చాము, ఆమెకి ఇది ఉందని చెప్పి, థ్రెట్ ఉందని చెప్పి, సో నన్ను ఇంటి నుంచి పంపేయాలని. కాకపోతే కోర్టులో ఏమొచ్చిందంటే అది నా మ్యాట్రిమోనియల్ హౌస్ కాబట్టి నేను అక్కడే ఉండొచ్చు అనేది, కానీ నా పేరెంట్స్ వెళ్ళిపోవాలి అని చెప్పారు. సరే, మా అమ్మ నాన్న అలాగే వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ October ఆ టైం నుంచి మొన్న November 6 మీకు ఆల్టర్నేట్ ఏదో ఇల్లు కూడా ఏమని చెప్పినట్టుంది కదా ఏదన్నా. అది తర్వాత సో ఈమె ఏం చేశారంటే మా అత్తమ్మ సీనియర్ సిటిజన్షిప్ పేరుతోటి
కోర్టులో గట్టి గట్టిగా ఏడవడాలు ఇవన్నీ, ఆమెకు థ్రెట్ ఉంది నా వల్ల, నేను ఆ ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అనేది క్రియేట్ చేసి వాళ్ళ మదర్, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వేరే ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ మదర్కి ఉంది ఇల్లు, అందరికీ ఉన్నాయి, కానీ నేను ఆ ఇంట్లో ఉండొద్దు. ఇది సంహావ్ కోర్టులో కన్విన్స్ చేసి, సరే ఆ కోర్టులో కూడా ఏం ఆర్డర్ ఇచ్చారంటే అమికబుల్గా సెటిల్ చేసుకోండి, ఆ అమ్మాయికి ఒక షేర్ హౌస్ హోల్డ్ ఇవ్వండి, వేరే ఫ్లాట్ తీసి పెట్టండి, వాళ్ళిద్దరు అంటే నేను నా హస్బెండ్ అక్కడ ఉండాలి. అది ఎప్పటి వరకు, కింద కోర్టులో తేలే వరకు. ఓకే, నేను కోర్ట్ ఆర్డర్ అనేది కంపెల్ అయ్యాను, అంతా ఓకే అన్న. ఇది 5th ఈవినింగ్ కోర్ట్ ఆర్డర్ వచ్చిందండి. నా లాయర్ నాతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ లాయర్తో కూడా మాట్లాడుతున్నాడు, అంతా సెట్ అవుతుంది. 6th రోజు, అది మొన్న 6th రోజు సడన్గా 4 o'clockకి ఒక 15 మంది వచ్చారండి ఇంటికి. దాంట్లో ఒక 4-5 మెన్ ఉంటారు, మిగతా అంతా ఉమెన్. అంతా కూడా వీళ్ళ సెక్యూరిటీ అని అంటారు, మరి ఏం బౌన్సర్సో ఏం సెక్యూరిటీనో నాకు తెలియదు. వాళ్ళు సడన్గా ఇంటికి వచ్చారు. అది ఒక ఫ్యూ సెకండ్స్లో ఒకడైతే వచ్చి నా చంపకేసి కొట్టి నా గొంతు పట్టుకొని నేను చంపేస్తాను ఇక్కడి నుంచి పోకపోతే అని చెప్పి నా ఫోన్లు లాగేసుకున్నాడు. ఆ ఫోన్లు లాగేసుకున్నాడు, ఫస్ట్ పారిపోయాడు. పారిపోయి ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా పట్టుకొని చేతులు, వెనకాల నుంచి ఆ మెన్ కూడా నా జుట్టు పట్టుకొని, ఆ ఇల్లు కొంచెం హైట్లో ఉంటుంది, మెట్ల నుంచి ఈడ్చుకుంటూ వచ్చారు. ఈడ్చుకుంటూ వచ్చి గేట్ బయటకు వచ్చాక గేట్లన్నీ వేసి లాక్ చేసేసారు. లాక్ చేసేసి నేను అరుస్తున్నా గట్టి గట్టిగా హెల్ప్ హెల్ప్ అని. లక్కీగా ఎదురింట్లో ఒక 7-8 యంగ్స్టర్స్ వచ్చారు, అరౌండ్ ఒక బిట్వీన్ 25-30 ఆ ఏజ్లో వచ్చి. వాళ్ళు వచ్చి నన్ను వదలమంటే కూడా వాళ్ళు వదలట్లేదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మళ్ళీ వాళ్ళు కొంచెం బెదిరించాక అప్పుడు వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఫోన్ తీసుకొని నేను మేనేజ్ చేశాను. మీరు చూస్తే ఆ వ్యాన్ ఫోటో, ఆడపిల్లల ఫోటోలు వెనకాల నుంచి తీసి అక్కడ నా పేరెంట్స్కి కాల్ చేశాను. మా మదర్, సిస్టర్, ఫాదర్ వచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశానండి. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి అపోలోకి పంపించారు. అక్కడ కొంచెం ట్రీట్మెంట్ అది అయ్యింది. ఐక్లౌడ్లోకి ఎవరో ఎంటర్ అయ్యారు. సో తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు మా సిస్టర్ చెక్ చేశారు, నా ఐక్లౌడ్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఎవరో సతీష్ అని ఐక్లౌడ్లోకి ఎంటర్ అయ్యారు. సో అక్కడి వరకు ఇది జరిగిందండి. తర్వాత కోర్ట్ ఏం చెప్పిందంటే నాకు అక్కడ సేఫ్టీ లేకపోవచ్చు అన్నట్టు నా బిలాంగింగ్స్ తీసుకోమన్నారు. ఆమె ఇంకా కోర్ట్ ఆర్డర్ కూడా ఇది చేస్తుందంటే ఇంకా ఏం అర్థం కాక వాళ్ళు కూడా నా బిలాంగింగ్స్ ప్రస్తుతానికి తీసుకోమ్మా, మిగతాటివి ఏమున్నాయో లిస్ట్ రాసేపోండి. మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళే టైంకి నా సిస్టరు అడ్వకేట్ని లోపలికి పంపించారు. వెళ్ళేసరికి నా వస్తువులన్నీ ఇంటి బయట వేసేసింది. అప్పటికి మేము వెళ్ళేసరికి ఒక 40-50 మంది బౌన్సర్లు, సెక్యూరిటీలు. ఏమంటే మీరు మేడంని కిడ్నాప్ చేస్తారని మేడంకి భయం అంట. అసలు ఈమెని నేను కిడ్నాప్ ఎందుకు చేస్తాను, ఈమెతోటి ఏమైనా చేస్తే నాకు ఏమొస్తుంది. ఇప్పుడు కూడా అండి ఎక్కడ కూడా సొసైటీలో నాకు తెలిసి ఎంతమంది పెద్ద మనుషులు ట్రై చేస్తున్నారు నేను మీడియాకి రాకుండా ఆపడానికి. ఒక్క పెద్ద మనిషి కూడా ముందుకు వచ్చి ఇంత సఫర్ అవుతున్నాను ఏంటి ఎక్కడ అని అడిగింది లేదు. ఆ టైంలో నా లగేజ్ బయట వేసే టైంలో మీడియా వచ్చిందండి. గౌతమ్ వాళ్ళ మదర్ జలజ గోడ దూకి పక్కింటి నుంచి పారిపోయారు. సో దే డిడ్ంట్ వాంటెడ్ టు కమెంట్. కానీ వీ మేనేజ్ టు టేక్ అ పిక్చర్. మీరు ఆ ఫోటో కూడా మీరు చూడండి, ఆ బౌన్సర్స్ వాళ్ళందరూ కూడా ఇంటి బయట కిచెన్లోనే ఉన్నారు, వాళ్ళందరూ కిచెన్లోనే దాకా ఉన్నారు. నేను అంటుంది నన్ను ఆపడానికి ఇంత ఫోర్స్ ఎందుకు, ఇది క్లియర్గా తెలుస్తుంది దెర్ ఇస్ అ బిగ్గర్ ఎజెండా బిహైండ్ దిస్. నేను అడుగుతుంది ఒకటే, నన్ను నా భర్తతో ప్రశాంతంగా ఉండనివ్వండి, మీ లైఫ్ మీరు బతకండి. మీరు మరో ఆరోపణ కూడా చేస్తున్నారు. వరప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్కి సంబంధించిన ఆయన రోల్ ఏంటి మొత్తం? నాకు ఆయన నిజంగా తెలియదండి ఆయన ఏంటి ఎక్కడ అంటే, నాకు పేరు